హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబ్బాయి శ్యామ్లని. ఇవాళ రెసిపీ ఏం లేదండి. స్టీల్ సామాన్ల రివ్యూ. ఇవి వాడిన తర్వాత రివ్యూ చేస్తున్నాను. నేను ఇంతకుముందు 3 వీక్స్ బ్యాక్ అయితే అన్బాక్సింగ్ వీడియోస్ ఇదే స్టీల్ సామాన్లది అన్బాక్స్ వీడియో అయితే పెట్టాను. దానికి చాలా కామెంట్స్ వచ్చాయి. వాడాక మీకు మాడిపోతున్నాయా? ఎలా ఉన్నాయి? ఎలా యూజ్ చేస్తున్నారు? అని రకరకాల కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ సామాన్లు అయితే చాలా బాగున్నాయని, చాలా అంటే కాదు తక్కువే. చాలా బావుంది. రేటుకి తగ్గట్టుగా ఉంది. మనం ఇంత తక్కువ రేట్‌లో కూడా ఇంత సామాను మంచిగా వస్తుందని నేను అనుకోలేదు. బయట సెర్చ్ చేశాకనే నేను ఆన్‌లైన్‌లో కొన్నాను. చాలా బావుందండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి. నెక్స్ట్ అయితే ముందైతే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ బ్యాలె చూపిస్తున్నాను. ఈ కడాయి వచ్చేసి ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా! అడుగు భాగం లేయరు 3 లేయర్ అండి. చాలా బావుంది. కడాయి వచ్చేసి చాలా మందంగా ఉంది. మనకి అడుగు పాటైతే ఎంత మందంగా ఉంటే అందులో ఏ కర్రీ చేసినా మాడదండి. అలాగే వచ్చేసి మనకి ఆడ లేయర్ ఇచ్చారు కదా! ఆ లేయర్ తగ్గట్టుగానే మంట ఫ్లేమ్‌లో పెట్టుకున్నామనుకో చేస్తే కూరలు కూడా ఈజీగా కుక్ అవుతున్నాయి. అలాగే చాలా టేస్టీ కూడా ఉందని మనము ఇక్కడ వచ్చేసి హెల్త్ పరంగా చూసుకుంటాం కాబట్టి స్టీల్ సామాన్లోకి కన్వర్ట్ అయ్యాం. పాతకాలంలో అయితే స్టీల్‌వే మెయింటైన్ చేసేవాళ్ళండి. ఇవి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా అయితే ఉంటుంది క్లీనింగ్ అయితే. మనకు మాడిపోయినా ఈజీగానే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కడాయిస్ చూపిస్తున్నాను కదా! చాలా వర్త్ అండి. ఈ మనీకి ఇవి రావడం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై పాన్ అండి. ఈ ఫ్రై పాన్ కూడా నేను ఆలు ఫ్రై చేశాను, వంకాయ ఫ్రై రకరకాలుగా ఫ్రై అయితే చేశాను. నాకు వీలు కుదరక వీడియోస్ పోస్ట్ చేయలేదు. కొన్నిటినైతే చేస్తాను. ఇంతకుముందు నెక్స్ట్ వీడియోల్లో కూడా నేను నెక్స్ట్ ఇవే వాడతాను. ఇవి వాడబట్టి నేను 1 మంత్ అవుతుంది. ఆ కడాయిలు చాలా బాగున్నాయని. ఆలు ఫ్రై చేస్తే కూడా దానికి నాన్ స్టిక్ లాగానే వచ్చిందండి. ఏమీ అతుక్కోలేదు. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి ఒక సూప్ ప్యాన్ అండి. నేనైతే దీనిలో రసం పెట్టి ట్రై చేశాను. ఇది కూడా సేమ్ బాగా యూజ్ అయిందండి. మనము ఏది చేసినా గానీ ఎక్కడ మాడలేదు. లిడ్‌లు పట్టుకోవడానికి లిడ్‌లు కానీ బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ కడాయిస్ కూడా అవి పట్టుకోవడానికి అవి కూడా చాలా మందంగా వచ్చింది. మనం ఎప్పుడైనా సామాన్లు తీసుకుంటున్నామంటే సైడ్‌వి పట్టుకోవడానికి గ్రిప్‌గా ఎట్లా ఉంది తెలుస్తుందంటే మనకి లోపల ఒక గుండులాగా వస్తుంది. బయట ఒక గుండులాగా వస్తుంది. అలా ఉంటేనే తీసుకోవాలి. అలా ఉంటే మనకి స్ట్రాంగ్ ఉన్నట్టు గిన్నె పట్టుకుంటే కూడా నేనైతే అది చూసే తీసుకున్నాను. ఇవైతే చాలా బావుందండి. ఇదొచ్చేసి నేను పాలు కాబెట్టుకోవడానికి, టీ పెట్టడానికి ట్రై చేశాను. చాలా బావుంది. మనం ఇక్కడ అడుగు ఫ్లేమ్ ఉంది గదా! ఆ ఫ్లేమ్ తగ్గట్టుగా మంట పెట్టుకొని ట్రై చేసామనుకో మనకెక్కడ మాడిపోదు. ఒకవేళ మనకి మాడిపోతుంది ఎట్లా అంటే మనం బై మిస్టేక్ మర్చిపోయినా అలా అయితే మాడిపోతుందండి. ఇక్కడైతే నేనైతే యూజ్ చేసినాక 1 మంత్ తర్వాతనే రివ్యూ చేస్తున్నాను ఈ వీడియోని. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా నచ్చితే ఒకసారి కింద లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఒక ఫ్రై ప్యాన్‌కి మన బ్యాలకైతే 2కి తగ్గట్టుగా ఒక లిడ్ ఇచ్చారు. ఈ స్పూన్ అనేటివి ఎక్స్‌ట్రా అండి. దానికి ఫ్రీ ఆఫర్‌లో వచ్చాయవి. ఈ 4 కడాయిలు, 3 లిడ్డులండి. ఒక సూపుకి, ఒకటి టీ కానీ, పాలు కానీ కాబెట్టుకోవడానికి అదొక దానికి రెండిటికి మూతలు. ఒక లిడ్ వచ్చేసి రెండిటికి ఈక్వల్‌గా ఇచ్చాడు. చాలా బావుంది. డెఫినెట్‌గా వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అమెజాన్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి కదా! డెఫినెట్‌గా ట్రై చేయండి. నేను ఇవి వాడాకనే ఇస్తాను. ఒక 1 మంత్ నుంచి వాడుతా ఉన్నాను. అలాగే వచ్చేసి ఈజీ క్లీనింగ్ అండి. ఈజీ కుకింగ్ కూడా చాలా బావుంది దీనిలో అయితే. లిడ్‌లు కూడా పరంగానేమి, స్పూన్‌లైనా కానీ, ఏదైనా కానీ చాలా బావుంది. డెఫినెట్‌గా పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే మనం లో బడ్జెట్‌లో కొనాలని కొంచెం అర్థం కాదు. కన్‌ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. నేను డెఫినెట్‌గా షేర్ చేస్తాను. నచ్చింది కాబట్టి నేను వీడియో చేశాను. అన్బాక్సింగ్ వీడియో చేశాను. అలాగే వాడాక రివ్యూ కూడా చాలా బావుందండి. నేను 1 మంత్ నుంచి వాడుతా ఉన్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. బాయ్ బాయ్.